నీట్గా కడుక్కున్న గుమ్మడికాయని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఈరోజు కొట్టే గుమ్మడికాయ ఉంటుంది కదండి, దాన్ని కర్రీ చేయబోతున్నాము. అయితే ముందు కాయను పగలగొట్టుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బెల్లం, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నమాట. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, ఇంకొక స్పూన్ కూడా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఈ గుమ్మడికాయ రెసిపీ మా అమ్మ చేతి వంట అండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, కాస్త పసుపు. చూస్తున్నారుగా మన ఉల్లిపాయ రంగు మారుతుంది అంటే వేగడానికి దగ్గర పడుతుందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. వాటిని బాగా కలియబెట్టుకోవాలి. మనము ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి. కారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా బెల్లాన్ని వేసుకోవాలి. అన్నిటినీ పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుని ఈ ముక్కలకి అవంతా పట్టే విధంగా, అంటే బెల్లం కరిగి ఆ వాటర్తోనే ఇవి కుక్ అవుతాయి అన్నమాట. మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి, ఒక 10 నిమిషాల వరకు. మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. కొంచెం అంటే మర్చిపోకుండా గమనిస్తూనే ఉండాలి, లేకపోతే కూర అడుగంటే ప్రమాదం ఉంది. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. ఇవంతా బెల్లం నీళ్ళే, వీటిలోనే ఎగిరిపోయింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంటే మనకి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకో 5 నిమిషాలు కూడా మనం మూత పెట్టేసి పెడదాం. అలాగే 5 మినిట్స్ కంటే ముందు మనం ఒకసారి మూత తీసేసి ఇలా ఒకసారి తిప్పుకుంటూ మూత లేకుండా 3 మినిట్స్ కంప్లీట్ అయిందండి. ఇంకొక 2 మినిట్స్ మూత లేకుండానే మగ్గనిస్తే వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది అన్నమాట. మనకి ఇంకా ఈ పీస్ చూస్తున్నారు కదా, దగ్గర నుంచి ఇంకా కొంచెం లైట్గా కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అయిపోయింది. ఇంకాస్త కొంచెం కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోలేదు. బెల్లం నుండి వచ్చిన వాటర్, ఇంకా గుమ్మడికాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అదే ఇంకా మూత పెట్టి మనం స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్టీమ్ లోపలే ఉండడం వల్ల వచ్చిన వాటర్ అంతే. ఇది కాస్త ఇనికిపోయిన తర్వాత మనకి రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టండి. నేను ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెంచుకున్నాను.
ఓకేనండి, మరి గుమ్మడికాయ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్. స్మెల్ అయితే సూపర్.